ఇండస్ట్రీలో టికెట్ రేట్స్ వ్యవహారం ఎప్పుడు హాట్ టాపిక్. పెద్ద సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారి కూడా ఈ డిస్కషన్ తెర మీదకు వస్తూనే ఉంటుంది. ఈసారి పవన్ స్వయంగా టికెట్స్ రేట్స్ గురించి కామెంట్ చేయడంతో టాలీవుడ్ సర్కిల్స్ లో మొత్తం కూడా మరోసారి ఈ వ్యవహారం మీద చర్చ మొదలైంది. ఇంతకీ టికెట్స్ రేట్ పెంచడం పరిశ్రమకు లాభమా నష్టమా? మన సినిమా స్థాయి పెరిగింది, వసూళ్ల లెక్కలు మారిపోయాయి. అందుకు తగ్గట్టుగా బడ్జెట్ లెక్కలు కూడా మారాయి. ఒక్కో సినిమాను 100 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఆ మొత్తాన్ని రికవరీ చేసుకునేందుకు టికెట్ రేట్లు కూడా అదే స్థాయిలో పెంచేస్తున్నారు మేకర్స్. తొలివారంలోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. అయితే ఈ టికెట్ రేట్లు పెంచడం విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఉగాది కానుగ్గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న పవన్ పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచడాన్ని సమర్థించారు. టికెట్ రేట్లు పెంచకపోయినా ఆ డబ్బు బ్లాక్ టికెట్స్ రూపంలో మరొకరి జేబుల్లోకి వెళ్తుందని, అదే అధికారికంగా టికెట్ రేట్లు పెంచితే ప్రభుత్వానికి కూడా ఆదాయమే అన్నారు. పెంచిన ధరకు ఓకే అనుకున్న ప్రేక్షకులే తొలివారంలో సినిమా చూస్తారని, మిగతా వారు నెమ్మదిగా సినిమా చూస్తారని చెప్పారు పవన్. టికెట్ రేట్లతో పాటు అదనపు షోల విషయంలోనూ చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ప్రీమియర్స్ పేరుతో రిలీజ్కి ముందు రోజు సినిమా ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో రిలీజ్ అయిన వారం 10 రోజుల వరకు ప్రతిరోజు 5 షోస్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు తొలివారంలో వచ్చే కలెక్షన్సే కీలకం కావడంతో వీలైనంత వరకు ఎక్కువ ప్రైజ్, ఎక్కువ షోస్ ఉండేలా చూసుకుంటున్నారు మేకర్స్. అయితే ఈ పరిస్థితి మీద సామాన్య ప్రేక్షకుడు వర్షన్ మరోలా ఉంది. మిడిల్ క్లాస్కున్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమానే. అలాంటిది టికెట్ రేట్లు భారీగా పెంచేస్తుండటంతో సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ దూరమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినీ పెద్దలు తొలివారమే రేట్లు పెంచుతున్నామని చెప్తున్నా ప్రతి ప్రేక్షకుడు వీలైనంత త్వరగా సినిమా చూడాలి అనుకుంటారు. టికెట్ రేట్ల కారణంగా ఆ థ్రిల్ను కామన్ ఆడియన్ మిస్ అవుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పరభాష సినిమాలకు రేట్లు పెంచడం మీద కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ధురంధర్ 2కి పెంచకపోయినా గతంలో కొన్ని డబ్బింగ్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో భారీ హైక్ ఇచ్చారు. మన సినిమాలకు కనీసం థియేటర్స్ కూడా ఇవ్వని ఇండస్ట్రీలకు మన రాష్ట్రాల్లో రెడ్ కార్పెట్ వేయడం మీద కూడా చర్చ జరుగుతోంది. అయితే ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఈ విషయంలో ఓ సొల్యూషన్ అన్నది మాత్రం కనిపించడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో ఈ చర్చ జరుగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగా మండిపోతున్నాయి. అయినా కూడా షూటింగ్స్ అస్సలు ఆపట్లేదు మన హీరోలు. అక్కడక్కడ ఒకరిద్దరు హీరోలు మినహా అందరూ లొకేషన్లోనే బిజీగా గడిపేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలంతా సెట్స్లోనే ఉన్నారు ఇప్పుడు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోందో మీరే చూడండి. షూటింగ్ స్టోరీలో ముందు హెలో నేటివ్ స్టూడియో నుంచే మొదలు పెడదాం. నాని, శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో వస్తున్న ప్యారడైజ్, శర్వానంద్ భోగి షూట్స్ ఆ స్టూడియోలోనే జరుగుతున్నాయి. ఇక దాసరి కళ్యాణ్ అధీరా సినిమా సెట్ వర్క్ అక్కడే జరుగుతోంది. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కుతున్న శెబ్బర వర్క్ కూడా హలో నేటివ్ స్టూడియోలోనే జరుగుతోంది. ప్రభాస్, హను రాఘవపూడి, ఫౌజీ సినిమా షూటింగ్ RFCలో, అలాగే ప్రభాస్ లేకుండా కల్కి 2 షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతోంది. మహేష్ వారణాసి షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నాన్ స్టాప్ గా జరుగుతోంది. రామ్ చరణ్ పెద్ద షూటింగ్ కూడా అక్కడే జరుగుతోంది. అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలో జరుగుతోంది. నాగార్జున 100వ సినిమా షూట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. వెంకీ త్రివిక్రమ్ సినిమా, అఖిల్ లెనిన్ సినిమాల షూటింగ్స్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో, రవితేజ ఇరుముడి, నాగచైతన్య వృషకర్మ సినిమాల వర్క్ అల్యూమినియం ఫ్యాక్టరీలో, గోపీచంద్ సంకల్పరెడ్డి చిత్ర షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న కొరియన్ కనకరాజు సినిమా షూటింగ్ కొరియాలో జరుగుతోంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వర్సిటాలిటీ చూపించే అవకాశం ఉండదు. కెరీర్ స్టార్టింగ్ లో ఎలాంటి సినిమాలు చేస్తే ఆ జానర్ కి హీరోయిన్స్ ను ఫిక్స్ చేసేస్తారు. వరుసగా అలాంటి ఆఫర్స్ మాత్రమే ఇస్తారు. కాస్త కొత్తగా ట్రై చేసిన 1-2 జానర్స్ కి పరిమితం అయిపోతూ ఉంటారు. కానీ ఈ విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఓవైపు అన్నట్టుగానే ఉంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తీరు. ఇండస్ట్రీలో ఒక్కో జానర్ కి ఒక్కో హీరోయిన్ ఉన్నారు. కమర్షియల్ సినిమాల కోసం కొంతమంది, లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ కోసం కొంతమంది, బయోపిక్స్ కోసం మరికొంతమంది ఫిక్స్ అయి ఉన్నారు. కానీ సాయి పల్లవి మాత్రం ఈ జానర్స్ అన్నీ చుట్టేస్తున్నారు. ఇండస్ట్రీలో సాయి పల్లవి టచ్ చేసినన్ని వెరైటీ జానర్స్ ఇంకెవరూ చేయలేదు. కమర్షియల్ హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ తర్వాత ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేశారు. పీరియాడిక్ మూవీస్, లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, మైథలాజికల్ మూవీ ఇలా డిఫరెంట్ జానర్స్ కవర్ చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ ఖాతాలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయిందన్న న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి
లెజెండరీ హీరోయిన్ మధుబాల జీవిత కథను వెండితెర మీద ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా కియారా, అనిత్ పడ్డా లాంటి బ్యూటీస్ పేర్లు తెరమీదకొచ్చాయి. సాయి పల్లవైతే మధుబాల బయోపిక్ కు పర్ఫెక్ట్ చాయిస్ అని ఫీల్ అవుతున్నారట భన్సాలి. ఇప్పటికే కథ కూడా వినిపించారని, సాయి పల్లవి ఫైనల్ కాల్ తీసుకోవాల్సిందని బాలీవుడ్ టాక్. మధుబాల బయోపిక్ కూడా కవర్ చేస్తే ఇండస్ట్రీలో మోస్ట్ వర్సటైల్ బ్యూటీ అన్న ట్యాగ్ సాయి పల్లవి సొంతమవుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సూర్య హీరోగా తెరకెక్కుతున్న తొలి తెలుగు సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీతో సూర్య టాలీవుడ్ మార్కెట్ లో మరింత స్ట్రాంగ్ హోల్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరి ఈ టీజర్ సినిమా మీద ఆ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసిందా? సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జూలైలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 20 ఇయర్స్ అమ్మాయి 40 ఇయర్స్ వ్యక్తితో ప్రేమలో పడితే అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్ మిక్స్ చేసి తెరకెక్కించారు దర్శకుడు వెంకీ. గతంలో సూర్య ఏజ్డ్ క్యారెక్టర్స్ ప్లే చేసినా ఈ తరహా కథ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ముఖ్యంగా హీరోయిన్ గా మమితా బైజున్ నటన ఆకట్టుకుంటోంది. అల్లరి, ప్రేమ ఒకేసారి చూపిస్తూ ఎనర్జెటిక్ గా కనిపించారు మమిత. ఈ సినిమాతో ఫస్ట్ టైం స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్న సూర్య బిగ్ హిట్ ను టార్గెట్ చేస్తున్నారు. తొలి టీజర్ కే అద్దరిపోయే రెస్పాన్స్ రావడంతో టీం సూపర్ హ్యాపీగా ఉంది. కాస్టింగ్ తో పాటు వెంకీ టేకింగ్, జీవి ప్రకాష్ మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అవుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ సూపర్ ఫామ్ లో ఉన్న వెంకీ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంటారన్న టాక్ వినిపిస్తుంది. ఇన్నాళ్ళు సినిమా నిర్మాణం అంటే కోట్ల బడ్జెట్, భారీ సెట్స్, వందల మంది సిబ్బంది. కానీ ఇక ఆ లెక్కలన్నీ మారబోతున్నాయా? లక్షల రూపాయలతోనే బాహుబలి లాంటి భారీ సినిమా తీసేయచ్చా? ఏఐ టెక్నాలజీ సినిమా మేకింగ్ ను సమూలంగా చేంజ్ చేసేయబోతుందా? రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ కామెంట్స్ వెనుక అంతరార్థం ఏంటి? తాజాగా లేటెస్ట్ టెక్నాలజీ గురించి తన మార్కు కామెంట్స్ తో డిస్కషన్ కు తెరలేపారు వర్మ. ఏఐ టెక్నాలజీ సినిమా భవిష్యత్తును మార్చేయబోతుందని, ఇక మీదట భారీ సినిమాలు కూడా బడ్జెట్ లోనే చేసే ఛాన్స్ ఉందన్నారు. వర్మ మాటల్లో చెప్పాలంటే ఏఐ సాయంతో భారీ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్లు, కల్పిత ప్రపంచాలు అన్ని డిజిటల్ గానే క్రియేట్ చేయొచ్చు. అలా చేస్తే పెద్ద సెట్స్, భారీ సిబ్బంది, కోట్ల ఖర్చు అవసరం ఉండదు. బ్లూ స్క్రీన్స్ లోనే అద్భుతాలు సృష్టించే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు బాహుబలి లాంటి సినిమాలు కూడా 5 లక్షల్లోనే రెడీ అవుతాయి. ప్రెజెంట్ మీడియం రేంజ్ సినిమాలు కూడా కోట్ల రూపాయల బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. కానీ భవిష్యత్తులో అవసరం ఉండదన్నది వర్మ ఒపీనియన్. రీసెంట్ గా తుంబాడ్ ఫేమ్ రాహి అనిల్ బర్వే ఇలాంటి ప్రయోగమే చేశారు. కేవలం 33,000 రూపాయల ఖర్చుతో 2 క్యారెక్టర్స్ తో ఓ సినిమా రూపొందించారు. రియల్ క్యారెక్టర్స్ తో పాటు ఏఐ టెక్నాలజీ సాయంతోనే ఈ సినిమా రూపొందించినట్టుగా అనౌన్స్ చేశారు. ఈ విషయంలో మరో వర్షన్ కూడా వినిపిస్తుంది. సినిమా మేకింగ్ లో ఏఐ టెక్నాలజీ వాడకం పెరిగితే క్రియేటివిటీ కిల్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాదు బాహుబలి లాంటి సినిమాని 5 లక్షల్లో చేయొచ్చంటున్న వర్మ, రాజమౌళి లాంటి వాళ్ళకు ఈ సలహా ఇవ్వొచ్చుగా అన్న సెటైర్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ కమర్షియల్ సినిమాలో స్పెషల్ సాంగ్ అనేది కంపల్సరీ ఎలిమెంట్ అయింది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాకు స్టార్ హీరోయిన్ల స్పెషల్ సాంగ్స్ మరింత హైప్ తీసుకొస్తున్నాయి. అయితే ఈ సాంగ్ విషయంలో బుచ్చిబాబు ప్లాన్ ఏంటి? గురువు సుకుమార్ బాటలో నడుస్తారా, లేక రాజమౌళి స్టైల్ ఫాలో అవుతారా? రిలీజ్ కు టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు పెండింగ్ వర్క్స్ అని పూర్తి చేస్తుంది పెద్ద టీం. టాకీ పార్ట్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. త్వరలో స్పెషల్ సాంగ్ షూట్ చేసేందుకు రెడీ అవుతుంది యూనిట్. ఈ సాంగ్ లో చరణ్ తో పాటు డాన్స్ చేయబోయే బ్యూటీ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన బుచ్చిబాబు చరణ్ సినిమాను గురువు స్టైల్లోనే తెరకెక్కిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. అదే సమయంలో రాజమౌళి ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తారా అన్న డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. స్పెషల్ సాంగ్ విషయంలో 4-5 హీరోయిన్ల పేర్లు తెర మీదకు రావడమే ఈ అనుమానాలకు కారణం. సుకుమార్ రాజమౌళి సినిమాలో స్పెషల్ సాంగ్ అన్నది కంపల్సరీ ఫార్ములానే అయినా ఆ సాంగ్ డిజైనింగ్ విషయంలో మాత్రం ఇద్దరిది డిఫరెంట్ స్టైల్. రాజమౌళి సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ లో 3 అందాల భామలు కనిపిస్తుంటారు. యమదొంగ, ఛత్రపతి, విక్రమార్కుడు, బాహుబలి లాంటి సినిమాల్లో 3 హీరోయిన్స్ తో షూట్ చేసిన సాంగ్స్ సినిమా సక్సెస్ కు హెల్ప్ అయ్యాయి. అందుకే పెద్ద విషయంలో ఇదే ఫార్ములా ఫాలో అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది. సుకుమార్ మాత్రం స్టార్ హీరోయిన్లతో ఊరమా సాంగ్స్ ప్లాన్ చేస్తుంటారు.
పూజా హెగ్డే, సమంత, శ్రీలీల లాంటి బ్యూటీస్తో ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్ చేయించిన రికార్డ్ సుకుమార్ సొంతం. అందుకే ఒకవేళ సుకుమార్ స్టైల్ ఫాలో అయితే ఇంతవరకు స్పెషల్ సాంగ్ చేయని మృణాల్ను రంగంలోకి దించే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ రెండు ఫార్ములాస్లో బుచ్చిబాబు ఏది సెలెక్ట్ చేసుకుంటారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇది రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.